Hi guys, this is G Rangaswamy, మ్యాథమెటిక్స్ లెక్చరర్. మనం డిగ్రీ లెవెల్లో ఉన్న 4th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ పేపర్లో రియల్ అనాలసిస్ అనే పేపర్ ఉంది. సో పేపర్ పేరు ఇది. సో అయితే రియల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అనాలిసిస్ అంటే విశ్లేషించడం. సో దేన్ని విశ్లేషించాలి అంటే రియల్ అంటే ఇక్కడ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ పైన చేసేటువంటి విశ్లేషణే రియల్ అనాలిసిస్ అని పేపర్ ఉంది మనకి. సో అయితే ఫస్ట్ రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో రియల్ నెంబర్లో ఏమిటో చూడడానికి ముందు ఒకసారి నెంబర్ సిస్టాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మనకి ఇంట్రొడ్యూస్ అయినవి న్యాచురల్ నెంబర్స్. వీటిని కౌంటింగ్ నెంబర్స్ కూడా అంటాం. అంటే 1 2 3 ఇలా ఉంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి సో ఆర్యభట్ట జీరోని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత జీరోని కలిపి హోల్ నెంబర్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఉన్న కౌంటింగ్ నెంబర్స్కి లేదా న్యాచురల్ నెంబర్స్కి సో ఎక్స్ట్రాగా జీరోని యాడ్ చేస్తే అది హోల్ నెంబర్ అయింది. వీటి తర్వాత కొన్ని రోజులకి నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి. సో నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేసి ఇంటీజర్స్ అన్నారు. అంటే 0 ±1 ±2 ±3 అండ్ సో ఆన్ ఇలాగా. సో నెగిటివ్ నెంబర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో వీటి తర్వాత మనకు రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో రేషనల్ నెంబర్స్ అనేటివి ఎలా ఉంటాయంటే P/Q ఫామ్లో ఉంటాయి. సో అంటే 2/3 4/2 ఇలాగనమాట. P/Q ఫామ్లో ఉంటాయి. సో ఈ P, Q అనేటివి ఏంటంటే ఇంటీజర్స్. సో అవే ఇక్కడ చెప్తున్నాం. P divides Q, so where such that P and Q are integers and Q not equals to 0. సో Q అనేది మాత్రం 0 అవ్వకూడదు. ఎందుకంటే ఇంటీజర్స్ అంటున్నాం, ఇంటీజర్స్లో 0 అనేది కూడా ఉంది. సో Q అనేది 0 అవ్వకూడదు. సో Q అనేది ఎందుకు 0 అవ్వకూడదు? సపోజ్ పైన ఏదైనా ఉండని డినామినేటర్లో 0 అయిందంటే సో ఈ వాల్యూని ఎవరు ఇంతవరకు డిఫైన్ చేయలేదు. సో దీన్ని ఒక నెంబర్తో చూపిస్తాం, అది ఇన్ఫినిటీ. కాబట్టి సో మనం P/Q ఫామ్లో ఉండే వాటిలో Q అనేది నాట్ ఈక్వల్స్ టు 0గా ఉండాలి. సో ఇవి రేషనల్ నెంబర్స్. ఇంకా ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో వీటిని R-Q లేదా సో దీన్ని కూడా మైనస్ అని చదువుతాం, R-Q అని. అయితే వీటిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే P/Q ఫామ్లో రాయలేనటువంటి నెంబర్స్ ఉంటాయి. సో సపోజ్ √5 √11 √21 √2 √3 ఇలాగనమాట. సో ఇవన్నీ ఇర్రేషనల్స్. వీటిని మనం ఏవైనా రెండు ఇంటీజర్స్ తీసుకొని P/Q ఫామ్లో రాయలేం వీటిని. అందుకనే సో వీటిని సపరేట్ సెట్గా పెట్టారు, ఇర్రేషనల్ నెంబర్స్ అని. సో మనకి పై అనేది ఉంది. సో పై అనేది కూడా ఇర్రేషనల్ నెంబరే. సో ఎందుకు సార్ పై అనేది 22/7 కదా, లేదా 3.1415 ఇలా రాస్తాం కదా. సో ఇలా P/Q ఫామ్లో రాయగలుగుతున్నాం రెండు ఇంటీజర్స్ని తీసుకొని. సో అలాంటప్పుడు అనుకున్నాం, కానీ సో ఇది జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అంతే, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. సో ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూ, ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూనే. సో పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ వీటి తర్వాత రియల్ నెంబర్స్ వచ్చాయి. సో ఇక్కడున్న వాటన్నిటిని కలిపి రియల్ నెంబర్స్ అన్నారు. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్ అన్నీ కూడా కలిపి రియల్ నెంబర్స్ అన్నారు. సో ఇప్పుడు మనం వీటి గురించి చదవబోతున్నాం, వీటి గురించి అనలైజ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి A+IB ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ AB అనేటివి ఏంటంటే రియల్ నెంబర్స్. ఇక్కడ I అనేది √(-1). సో ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద నెంబర్ సిస్టంలో కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అనేది అతిపెద్ద నెంబర్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మనకి దీంతో ఇప్పుడు పని లేదు, హైయర్ స్టడీస్లో కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చదువుతాం. సో ఇక్కడ మనం రియల్ నెంబర్స్ పైన అనలైజ్ చేయబోతున్నాం.
సో ఎలాంటివి ఉంటాయి? 0, 1, 2, 3, 4, 5 నెగిటివ్స్ ఉంటాయి, p/q ఫామ్లో ఉంటాయి. సో ఇంకా ఇర్రేషనల్స్ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అయితే ఈ పేపర్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే యూనిట్ 1లో సీక్వెన్సెస్, యూనిట్ 2 సిరీస్, యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, యూనిట్ 4 డిఫరెన్షియేషన్, యూనిట్ 5 రీమాన్ ఇంటిగ్రేషన్. సో మనం ఇప్పుడు యూనిట్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఫస్ట్ లిమిట్స్ గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత కంటిన్యూటీకి వెళ్దాం. సో లిమిట్ అంటే ఏంటి? డెఫినేషన్. సో లిమిట్ అంటే సో లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు కే బి ఏ ఫంక్షన్. సో ఎస్ నుంచి కేకి ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. సో ఎస్ కే అనే రెండు సెట్స్ తీసుకున్నాం. ఈ సెట్స్ మధ్య ఎఫ్ అనేది ఫంక్షన్గా తీసుకున్నాం. అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్. సో ఏ అనేది ఒక ఎస్లో లిమిట్ పాయింట్గా తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ లిమిట్ పాయింట్. దెన్ వీ సే దట్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎఫ్ యాజ్. సో మనం ఎప్పుడు ఎఫ్ని దెన్ వీ సే దట్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ ఏ. సో ఎప్పుడు మనం లిమిట్ పాయింట్ ఏ అనేది చెప్తామంటే సపోజ్ ఎస్లో ఎక్స్ అనేది ఏదైనా ఒక ఎలిమెంట్ అని తీసుకుందాం. సో ఈ ఎక్స్ అనేది ఎప్పుడైతే ఏని అప్రోచ్ అవుతుంటుందో ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ ఎల్ హ్యావింగ్ ఫాలోయింగ్ ద ప్రాపర్టీ. సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో నెక్స్ట్ ఇది ఇక్కడ. సో ఎప్పుడైతే ఎక్స్ అనేది ఏని అప్రోచ్ అవుతుందో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ని అప్రోచ్ అవుతుంది. సో ఇది ఇక్కడ అప్రోచ్ అయితే ఇది కూడా ఇక్కడ అప్రోచ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఎల్ అవుతుంది. సో ఇది లిమిట్. సో యాక్చువల్గా డెఫినేషన్ వైజ్గా చెప్పాలంటే ఇలా చెప్తాం. గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. సో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎప్సిలాన్ అనేది వెరీ నెగ్లిజిబుల్ వాల్యూ, స్మాల్ వాల్యూ. సో అంటే కన్సిడర్ చేయలేనంత చిన్న వాల్యూ, కానీ 0 కాదు మళ్ళీ. సో ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా. సో దీన్ని డెల్టా అని చదువుతాం. సో డెల్టా గ్రేటర్ దాన్ 0. సో ఇది కూడా నెగ్లిజిబుల్ వాల్యూనే డెల్టా అనేది. సచ్ దట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. సో ఎస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం ఎక్స్ అనేది. సో అప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఎక్స్ ఏకి మధ్యలో డిఫరెన్సు 0 ఉండకూడదు, 0 కన్నా పెద్దగా ఉండాలి. సో ఎక్స్కి ఏకి మధ్యలో డిస్టెన్సు మనకి ఎంత? 0 కంటే పెద్దగా ఉండాలంటే నాట్ ఈక్వల్ ఇవి రెండు. అలాగే డెల్టా కంటే తక్కువ ఉండాలి. సో ఈ డెల్టా కంటే తక్కువ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే వీటి మధ్య దూరం ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటుంది. ఇది వీటి మధ్య దూరం డెల్టా కన్నా తక్కువ ఉన్నప్పుడు వీటి మధ్య దూరం ఎప్సిలాన్ కంటే తక్కువ ఉంటుంది. సో మనం దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్కి వెళ్తుంది ఎప్పుడు అంటే ఎక్స్ ఏని అప్రోచ్ అయినప్పుడు. సో దీన్నే మనం లిమిట్గా ఇలా రాస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ అప్రోచ్ టు ఏ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్ అవుతుంది. సో ఇది లిమిట్ యొక్క డెఫినేషన్. సో లిమిట్ యొక్క డెఫినేషన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో ఒక ఫంక్షన్ తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో మనం ఎక్స్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ సో ఎక్స్ 0 అయినప్పుడు y 0, x 1 అయినప్పుడు y 1,
ఎక్స్ 2 అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్, అంటే ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో ఇలా తీసుకుంటే గ్రాఫ్ ఇలా వస్తుంది మనకి. సో ఈ కాన్సెప్ట్ వాడదాం ఇక్కడ. సపోజ్ ఇది ఏ అనుకుందాం. సో ఏ అనేది లిమిట్ పాయింట్ అనుకున్నాం. సో ఏ అనేది లిమిట్ పాయింట్ అనుకున్నప్పుడు సో మనం ఎక్స్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఎక్స్ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ ఏని అప్రోచ్ అయ్యే కొద్దీ అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఇది. సో ఇక్కడ చేంజ్ అయ్యే కొద్దీ అంటే ఇక్కడ ఏని రీచ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇలా ఎల్ని అప్రోచ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఎల్ పాయింట్ అనుకుంటే ఎక్స్ వాల్యూస్ ఏని అప్రోచ్ అయ్యే కొద్దీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్ని అప్రోచ్ అవుతుంటుంది, అంటే ఇలా పెరుగుతూ పోతుంది ఇది ఇలాగా. సో ఇలా చెప్పచ్చు లిమిట్. సో ఇందులో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిటు, రైట్ హ్యాండ్ లిమిటు అని రెండు ఉన్నాయి. సో అందులో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏం లేదు. సపోజ్ ఇక్కడ ఏ ఉంది కదా, సో ఈ ఏకి లెఫ్ట్ సైడ్ ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంటే అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అదే ఏకి రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంటే అది రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే. సో మనకి ఒకటి ఎగ్జిస్టెన్స్ థీరం ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉంది ఇది. సో కాకపోతే మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రాబ్లమ్స్లో ఎగ్జామైన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అని అడుగుతారు. సో ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే సో థీరం స్టేట్మెంట్ ఇది. సో లిమిట్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి ఏ మైనస్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్కి ఏ ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిటు రైట్ హ్యాండ్ లిమిటు ఈక్వల్ అయితే అప్పుడు మనం లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్తాం. సో అలాగా ఈ రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ అయితే అప్పుడు లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. సో ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిటు రైట్ హ్యాండ్ లిమిటు ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈక్వల్ కాకపోతే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. సో ఇది లిమిట్స్ గురించి. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిటు రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూని కనుక్కుంటాం. ఈ రెండు కనుక ఈక్వల్గా వస్తే అప్పుడు మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్లు. ఓకే. సో ఒక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 1, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఆర్ నుంచి ఆర్కి ఫంక్షన్ అన్నాడు. సో ఇది కొంచెం పక్కన పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ లెస్ దాన్ 1. సో ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎక్స్ వాల్యూస్ 1 కంటే చిన్నగా ఉన్నప్పుడు. సో ఇక్కడ లెస్ దాన్ ఉందా, ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది కదా. సో ఇక్కడ చిన్నగా ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఉంటే ఇది చిన్నగా ఉన్నట్టు ఇటువైపు ఉన్నది, ఇక్కడ పెద్దగా ఉంది కదా ఇది పెద్దది అన్నట్లు. సో అది కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి కొంచెం గుర్తు చెప్తున్నా. సో దీనికంటే ఇది తక్కువ, ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి దీనికంటే ఇది తక్కువ. అంటే ఎక్స్ వాల్యూస్ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు, సో ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా, సో 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా డిఫైన్ చేశాడు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూద్దాం. దెన్ ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని వాల్యూ 1 అనేది చూపిమంటున్నాడు. అంటే ఇక్కడ లిమిట్ ఏ ప్లేస్లో 1 ఇచ్చాడు. సో ఈ 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవ్వాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఇచ్చింది ఫస్ట్ మనం ప్రాబ్లం ఎప్పుడైనా ఇస్తే వాళ్ళు ఏమిచ్చారో అది రాసుకోవాలి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వాళ్ళు ఇచ్చింది అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. తరువాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారో నెంబర్స్ చూసుకోవాలి. సో ఓన్లీ ఇక్కడ 1 మాత్రమే ఉంది, వేరే నెంబర్స్ ఏమి ఇచ్చుకోలేదు కాబట్టి సో ఇక్కడ 1 తీసుకున్నాం. ఇక్కడ 1 ఉందంటే ఆటోమేటిక్గా దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 ఉంటుంది, దీనికి రైట్ హ్యాండ్ సైడ్ 2 ఉంటుంది. ఎందుకంటే 0 1 2 3 ఇలా వస్తుంది కాబట్టి.
సో ఈ 1 ఇప్పుడు మనకి మెయిన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్ వాల్యూస్ 1 కంటే తక్కువ. సో 1 కంటే తక్కువ అంటే ఎటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఇస్తే మనం ఓపెన్ బ్రాకెట్స్ని వాడతాం. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇచ్చింటే మనం స్క్వేర్ బ్రాకెట్ వాడాలి. ఓన్లీ లెస్ దాన్ ఇస్తే ఓపెన్ బ్రాకెట్, గ్రేటర్ దాన్ ఇచ్చిన ఓపెన్ బ్రాకెట్. సో ఇలా వాడతాం ఓపెన్ బ్రాకెట్స్. ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. సో చూడండి, ఎక్స్ వాల్యూస్ 1 కంటే తక్కువ అంటే 1 కంటే తక్కువ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. సో ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అవుతుంది. సో ఎక్స్ వాల్యూస్ ఇటువైపు ఉన్నప్పుడు మనకి ఫంక్షన్ ఏమవుతుంది, 3x - 2 అవుతుంది. సో ఇది తీసుకుంటాం అప్పుడు. సో ఎక్స్ వాల్యూస్ 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు, సో 1 కంటే పెద్దగా అంటే 1 తర్వాత వచ్చే వాల్యూస్ అన్నీ తీసుకుంటే ఇటువైపు, ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇటువైపు ఉన్నప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4x² - 3. సో ఈ ఫంక్షన్ చూసి మనం రాసుకోవాల్సింది ఫస్ట్ ఇది ఐడెంటిఫై అయితే మనకు ఈజీ ఇంకా ప్రాబ్లం. సో ఈ ఒక్కటి వచ్చిందంటే ప్రాబ్లం చాలా 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 ఈజీ. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ యొక్క ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో a మైనస్, ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి. సో 1 తీసుకోవాలి కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్. సో 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 మైనస్ అంటే 1 మైనస్ అంటే 1లో నుంచి ఏదైనా ఒక వాల్యూని తీసేసామనుకో 1 కన్నా తక్కువ అవుతుంది కదా. సో 1 కన్నా తక్కువ అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎట్లా, ఇటువైపు. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి, 3x - 2 కాబట్టి 3x - 2. సో దీని తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా లిమిట్ని అప్లై చేసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ అని అప్లై చేస్తే, సో 1 మైనస్ ఎంత వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామో ఇక్కడ మనకి ఐడెంటిఫై లేదు, అంటే క్లారిటీ లేదు. కాబట్టి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ హెచ్. సో ఏదో ఒక సమ్ వాల్యూని తీసేస్తున్నామని తీసుకున్నాం. అప్పుడు హెచ్ టెన్స్ టు 0 అని తీసుకుంటాం. ఎందుకంటే 0 అయిపోతే మనకి యాక్చువల్గా ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అనే కాన్సెప్టే వస్తుంది. కాబట్టి హెచ్ టెన్స్ టు 0. సో ఇప్పుడు లిమిట్ని మారుస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ కాదు, ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 తీసుకుంటాం. హెచ్ టెన్స్ టు 0, 3. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం తీసుకోవాలనుకున్నాం, 1 మైనస్ హెచ్ మైనస్ 2. సో 3 ఎక్స్ ప్లేస్లోనేమో 1 మైనస్ హెచ్ మైనస్ 2. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు హెచ్ ప్లేస్లో 0ను సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మీకు అర్థం అవడం కోసం ఒక 2 స్టెప్లు ఎక్కువ రాస్తాను. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 3 మైనస్ 3h మైనస్ 2. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 3 మైనస్ 2 అంటే 1 మైనస్ 3h. సో ఇప్పుడు హెచ్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 వచ్చింది. సో నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్. సో రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇక్కడ ఏ ప్లస్ ఉంటుంది, సేమ్ ఫార్ములానే. సో ఏ ప్లస్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, అప్పుడు 1 దగ్గర కాబట్టి మనం చూసేది 1 ప్లస్ వస్తుంది. సో 1 ప్లస్ అంటే 1కి ఏ చిన్న వాల్యూ యాడ్ చేసినా 1 కంటే పెద్దగా అవుతుంది. కాబట్టి సో 1 కన్నా పెద్దగా ఉన్నప్పుడు మనం 1 కన్నా పెద్దగా ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని తీసుకోవాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 4x² - 3గా తీసుకున్నాం. సేమ్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకు 1 ప్లస్ ఎంత వాల్యూని యాడ్ చేస్తున్నామో క్లారిటీ లేదు కాబట్టి హెచ్ అనే వాల్యూని యాడ్ చేస్తున్నాం. 1 ప్లస్ హెచ్, హెచ్ టెన్స్ టు 0 రాసుకుంటాం. సో ఇప్పుడు 4 × 1 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ 3. ఎందుకు 4 ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ హెచ్ రాస్తున్నాం, స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్కి స్క్వేర్ తీసుకున్నాం, మైనస్ 3. సో 4 × సో లిమిట్ని డైరెక్ట్గా అప్లై చేస్తున్నా ఇక్కడ నేను ఇంకా. సో 0, 1 ప్లస్ 0 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ 3. సో 4 × 1 4. సో నెక్స్ట్ మైనస్ 3. సో 1. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూస్ రెండు కూడా 1 1 వచ్చాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్.
సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే 1 మైనస్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 1 ప్లస్ ఉంటుంది ఈక్వల్ టు. సో ఈ రెండింటి వాల్యూ ఏమొచ్చాయి, 1 వచ్చాయి కాబట్టి 1. సో ఎగ్జిస్టెన్స్ థీరం ప్రకారం మనం ఏం చెప్పాం, ఈ రెండు కూడా ఈక్వల్ వస్తే ఎగ్జిస్ట్ అవుతుందని, అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఈ రెండు ఇలా వచ్చాయంటే సో డైరెక్ట్గా 1 మైనస్ 1 ప్లస్ తీసేసి ఇలా రాసుకుంటాం. ఇంకా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 f(x) = 1. సో ఇది మెథడ్. సో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయ్యింది ఒకటి చూసాం, ఎగ్జిస్ట్ కానిది ఇంకోటి చూద్దాం. సో ఇంకో ప్రాబ్లం చూస్తే, సో f(x)ని ఈ విధంగా డిఫైన్ చేశారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఎగ్జామైన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1/2 f(x). సో ఇక్కడ చూడండి, ఎగ్జిస్టెన్స్ ఇంతకుముందు మనం థీరం అని చెప్పాం, ఎగ్జిస్టెన్స్ థీరం అని. సో ఏంటి ఎగ్జిస్టెన్స్ అంటే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతున్నా లేదో చూడమంటున్నాడు. సో ఈక్వల్ అయితే ఎగ్జిస్టెన్స్ అయినట్లు. సో ఇచ్చింది రాసుకున్నాం, ఏమిస్తే అది రాసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది, ఇంకా 1/2 ఉంది, 1/2 1/2 1. సో 0 1/2 1 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 0 1/2 1. ఎందుకు, 0కి 1కి మధ్యలో 1/2 ఉంటుంది. సో ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ 0 < అంటే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ చిన్నది కదా, ఇది పెద్దది, 0 కన్నా పెద్దది లేదా ఈక్వల్. 0 కన్నా పెద్దది అంటే 0 కూడా ఇంక్లూడ్ అయింది. ఇందాక ప్రాబ్లంలో 1 అనేది ఇంక్లూడ్ కాలేదు, ఎందుకంటే ఈక్వాలిటీ లేదు అక్కడ. సో ఇప్పుడు 0 కంటే పెద్దగా, 0 నుంచి 0 కంటే పెద్దగా ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మళ్ళీ 1/2 కంటే తక్కువ. సో 1/2 కంటే తక్కువ అంటే 1/2 ఇక్కడ లేదు, మరి 1/2 కంటే తక్కువ. సో ఈ మధ్యలో ఎక్స్ వాల్యూస్ మనం కనుక తీసుకుంటే అప్పుడు f(x) వాల్యూ ఏం తీసుకోవాలి, ఎక్స్ తీసుకోవాలి. సెకండ్ కండిషన్ చూద్దాం, x = 1/2. సో ఎక్స్ వాల్యూ 1/2 అయిందనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నప్పుడు f(x) వాల్యూ ఏం తీసుకోవాలి, f(x) = 0గా తీసుకోవాలి. నెక్స్ట్, సో 1/2 < x. సో 1/2 చిన్నది, x పెద్దది. 1/2 కంటే పెద్దగా అంటే 1/2 ఇక్కడ ఉంది, దీని తర్వాత వచ్చేది. సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాం, ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ స్మాల్ బ్రాకెట్ తీసుకున్నాం. సో ఇక్కడ 1/2 కంటే ఎక్కువ, మళ్ళీ ఎక్కడ వరకు, 1 నుండి 1 కంటే తక్కువ. సో చిన్నగా ఉంది కదా, 1 కంటే తక్కువ, 1 నుండి 1 కంటే తక్కువ, ఈక్వాలిటీ ఉంది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. ఎక్స్ వాల్యూస్ ఈ మధ్యలో ఉన్నప్పుడు సో f(x)ని ఏం తీసుకుంటాం, f(x) = x - 1. సో ఈ రాసుకోవడం వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. సో ఈజీగా ఎక్కువ శాతం దీనికి లెఫ్ట్ సైడ్, దీనికి రైట్ సైడ్ 1/2 అనే పాయింట్ ఇచ్చాడు. 1/2కి లెఫ్ట్ సైడ్ ఏంటి వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్గా తీసుకుంటాం, రైట్ సైడ్ వచ్చేదాన్ని రైట్ హ్యాండ్ లిమిట్గా తీసుకుంటాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే లిమిట్ x → a - f(x) ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఏమి ఇచ్చారు, 1/2 ఇచ్చారు కాబట్టి 1/2 మైనస్. సో 1/2 మైనస్ అంటే 1/2లో నుంచి ఏ చిన్న వాల్యూ తీసేసినా అది 1/2 కంటే తక్కువ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నప్పుడు f(x)ని ఎక్స్గా తీసుకుంటాం. సో ఇప్పుడు 1/2 మైనస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేము, అంటే క్లారిటీ లేదు ఎంత తీసేస్తున్నాము కాబట్టి 1/2 మైనస్ h. సో h → 0. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్, సో ఇప్పుడు లిమిట్ చేంజ్ అయిపోతుంది, h → 0 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ h రాసుకున్నాం. సో 1/2 మైనస్ h. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేసేయచ్చు. సో 0 అప్లై చేస్తే 1/2 మైనస్ 0 1/2 వచ్చింది. సో రైట్ హ్యాండ్ లిమిట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏ ప్లస్ ఉంటుంది. సో ఏ ప్లస్ అంటే ఇక్కడ మనకి 1/2 ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో 1/2 ప్లస్. సో 1/2 ప్లస్ అంటే ఏ చిన్న వాల్యూని యాడ్ చేసిన 1/2కి 1/2 కంటే పెద్దది కాబట్టి సో ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూస్ x - 1 తీసుకోవాలి. సో పుట్ x = 1/2 ప్లస్ ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాం, h వాల్యూ యాడ్ చేస్తున్నాం.
సో హెచ్ టెన్స్ టు జీరోగా తీసుకుంటున్నాం. లిమిట్, సో ఇప్పుడు ఇది పోయి హెచ్ టెన్స్ టు జీరో వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 1/2 ప్లస్ హెచ్ రాసుకుంటాం. -1 ఉంది కాబట్టి -1. సో ఇప్పుడు హెచ్ ప్లేస్లో జీరోని అప్లై చేస్తే 1/2 ప్లస్ 0 -1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -1/2 వచ్చింది. సో ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ -1/2. సో రెండు ఈక్వల్ కాదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో ఈ రెండు ఈక్వల్ అయితేనే ఎగ్జిస్టెన్స్ అయినట్లు. సో రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇది మనకి లిమిట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.